ఎంబీ ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివాసీ సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. వారం రోజుల క్రితం చెట్టు నరికారనే నెపంతో రింగారెడ్ గ్రామానికి చెందిన రాము, జంకు అనే ఇద్దరిని అటవీశాఖ అధికారులు అక్రమంగా కేసు బనాయించి రిమాండ్కు తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ వాంకిడి మండలం తహసీల్దార్ సీఐకి ఫిర్యాదు చేశారు. రాము, జంగులను వెంటనే విడుదల చేయాలని, లేదంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 8 రోజుల క్రితం కోవా రాము మరియు కోవా జంగు అనే గ్రామ పెద్దలను అక్రమంగా ఫారెస్ట్ అధికారులు వారిని అరెస్ట్ చేసిన సంఘటనని మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మరియు రాయ్ సెంటర్ గొండల పంచాయతీ రాయ్ సెంటర్ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే గత 2 రోజుల క్రితం అనగా నిన్న కూడా తుడుందెబ్బ మండల కమిటీ వారిని అక్కడ పంపించడం జరిగింది. అక్కడ జరిగిన సంఘటన కేవలం అక్కడ ఉన్నటువంటి ఏవైతే పొదలు ఉన్నాయో గత కొన్ని రోజుల క్రితం మేకలు మరియు గొర్రెల వాళ్ళు కాపర్లు వారిని నరికేస్తే కేవలం వాటిని ఆదివాసులు ఎవరైతే కుమరం జంగు కావచ్చు, కుమరం లింగు కావచ్చు, రాము కావచ్చు, జంగు కావచ్చు, వీళ్ళు అడవి నరికేసీలను అక్రమంగా నరికేసీలని వీళ్ళకి కేవలం అనుమానంతో మాత్రమే వీళ్ళను డిఎఫ్ఓ దగ్గర తీసుకెళ్ళి మిమ్మల్ని కేవలం మళ్ళీ తీసుకొస్తామని చెప్పడం జరిగింది. కానీ ఎవరైతే మా అమాయకమైన ఆదివాసులు ఉన్నారో వారిని అమాయకమైన మాటలు చెప్పి